టాలీవుడ్ లో రీసెంట్ టైమ్ లో కొంత గ్యాప్ తర్వాత టాప్ స్టార్స్ నటించిన సినిమాలు వరుసపెట్టి రిలీజ్ అవ్వగా మీడియం రేంజ్ హీరోల సినిమాలు డిలే అవుతూ వచ్చాయి. కానీ ఈ ఇయర్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాగానే రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఫిబ్రవరిలో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. సినిమా మొత్తం మీద నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. 37 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. ఒకసారి హైయెస్ట్ బిజినెస్ లను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే లైగర్ 88.4 కోట్ల బిజినెస్ ను, ఖుషి 52.5 కోట్ల బిజినెస్ ను, దసరా 50 కోట్ల బిజినెస్ ను, డబుల్ స్మార్ట్ 48 కోట్ల బిజినెస్ ను, స్కంద 46.2 కోట్ల బిజినెస్ ను, ఫ్యామిలీ స్టార్ 43 కోట్ల బిజినెస్ ను, అఖిల్ 42 కోట్ల బిజినెస్ ను, సరిపోదా శనివారం 41 కోట్ల బిజినెస్ ను, ది వారియర్ 38.10 కోట్ల బిజినెస్ ను, తండేల్ మూవీ 37 కోట్ల బిజినెస్ ను, ఏజెంట్ 36.2 కోట్ల బిజినెస్ ను, డియర్ కామ్రేడ్ 34.6 కోట్ల బిజినెస్ లను అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ బిజినెస్ ను అందుకున్న సినిమాలుగా నిలిచాయి. లిస్టులో విజయ్ దేవరకొండ టాప్ 2 ప్లేస్ లలో నిలిచి ఇప్పటికీ దుమ్ములేపే లీడ్ తో మిగిలిన హీరోలను డామినేట్ చేస్తూ ఉండగా టోటల్ లిస్ట్ ను గమనిస్తే కేవలం నాని నటించిన సరిపోదా శనివారం అలాగే దసరా సినిమాలు మాత్రమే బిజినెస్ లను దాటేసి క్లీన్ హిట్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలేవి కూడా బిజినెస్ లను అందుకోలేదు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న తండేల్ మూవీ బిజినెస్ ను ఎంతవరకు రికవరీ చేసి జోరు చూపెడుతుందో చూడాలి. అలాగే ఈ ఏడాది వచ్చే ఇతర మీడియం రేంజ్ మూవీస్ లో ఎన్ని సినిమాలు ఈ లిస్టులోకి ఎంటర్ అవ్వగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.